కార్తీక మాసం ముగింపు సందర్భంగా జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అనంత దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి తీరంలోని పుష్కర ఘాట్ల వద్ద వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు శివలింగానికి రుద్రాభిషేకం మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తులు ఓం స్వస్తిక్, శంఖ చక్రాలు మొదలైన ఆకృతుల్లో కార్తీక దీపాలను వెలిగించి గోదావరి మాతకు ముగింపు హారతి ఇచ్చారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని గోదావరి మాతకు హారతి సమర్పించారు. ఇక కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో వదిలారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే గోదావరి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మీ అందరి దయతో ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే చిన్న చిరుకానుక మా సోదరి మనందరికీ కూడా మరి ఒక సంవత్సర కాలంలో కూడా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ధర్మపురికి. నా భూతో నా భవిష్యత్తు అంటే ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ ఇక్కడ అయ్యగారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణ అగ్రహారం సంబంధించిన పెద్దల యొక్క సూచన ప్రకారం మరి పెద్ద ఎత్తున పుష్కరాలు జరిపే విధంగా మీ అందరి సూచన ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆదిశంకరాచార్య యొక్క పాదాలు దండం పెట్టుకుని వీరికి అడుగు పెట్టాలి పుష్కరాలకు అని చెప్పి అడిగిన స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ మరి వారు కూడా వస్తారు. కాబట్టి మరొకసారి మా ధర్మపురి ప్రజలకు మా ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన మా సోదరిమణులకు ఇక్కడ గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ